భారతీయులకు బంగారం అంటే ఓ భావోద్వేగం. బంగారం ఉంటే భద్రత, బంగారం అంటే భవిష్యత్తు పెట్టుబడి. పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు ఏదైనా సరే ఇంట్లో బంగారం కొనడం అనేది సంప్రదాయంగా మారిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల ఒత్తిడి, దిగుమతి భారం, డాలర్ ప్రభావం, పెరుగుతున్న ధరలు ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏడాది పాటు భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలని, దానికి బదులుగా డిజిటల్ ఫైనాన్షియల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఇది బంగారం కొనొద్దు అనే సందేశం కాదు, తెలివిగా కొనండి అనే సూచన. ఎందుకంటే మనం ఏటా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడుతుంది. కాబట్టి బంగారం మీద ప్రేమను కొనసాగిస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మొత్తం పెట్టుబడిలో కేవలం 10-15% వరకు మాత్రమే బంగారం ఉండాలి. అది కూడా సేఫ్టీ కవచంగా. మార్కెట్ పతనం, ద్రవ్యోల్బణం, జియో పొలిటికల్ టెన్షన్ల సమయంలో బంగారం రక్షణగా నిలుస్తుంది. కానీ మొత్తం డబ్బును బంగారంలో పెట్టడం సరైన వ్యూహం కాబోదు. ఇప్పటికే మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇవి స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోలు, అమ్మకం చేసుకునే డిజిటల్ బంగారం. డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు, నిమిషాల్లో డిజిటల్ గోల్డ్ కొనొచ్చు. ఈ విధానంలో అనేక ఉపయోగాలున్నాయి. దొంగతనం భయం ఉండదు, స్వచ్ఛత సమస్య ఉండదు, మేకింగ్ ఛార్జీలు తరుగు ఉండవు. తక్కువ మొత్తంతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఎప్పుడైనా అమ్మి నగదు చేసుకోవచ్చు. ప్రస్తుతం యువత ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటుంది. ముఖ్యంగా ఎస్ఐపి మాదిరిగా ప్రతి నెల కొద్దిగా బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా చర్చకు వస్తున్న పెట్టుబడి విధానం ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్. సెబీ నియంత్రణలో ఎన్ఎస్ఈ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇది సాధారణ డిజిటల్ గోల్డ్తో పోలిస్తే మరింత భద్రమైన మోడల్గా చెబుతున్నారు. ఎందుకంటే ముందుగా నిజమైన బంగారం వాల్టులలో నిల్వ చేస్తారు. ఆ బంగారానికి ఆధారంగా డిజిటల్ రసీదులు జారీ అవుతాయి. అంటే మీ వద్ద ఉన్న రసీదు వెనుక నిజమైన బంగారం ఉంటుంది. ఇందులో మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే భవిష్యత్తులో మీకు అవసరమైతే ఆ డిజిటల్ రసీదులను నిజమైన బంగారంగా మార్చుకొని ఇంటికి తీసుకెళ్లొచ్చు. పిల్లల పెళ్లిళ్ళు, భవిష్యత్ అవసరాల కోసం బంగారం కూడబెట్టాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈజీఆర్లను డిజిటల్ రూపంలో కొనుగోలు చేసినప్పుడు వెంటనే జీఎస్టీ ఉండదు. నిజమైన బంగారంగా మార్చుకున్నప్పుడు మాత్రమే జీఎస్టీ చెల్లించాలి. దీంతో పెట్టుబడిదారులకు కొంత అదనపు లాభం ఉంటుంది. బంగారం మాత్రమే కాదు, ఈక్విటీ, డెట్, సిల్వర్ ఇలా వివిధ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే మల్టీ అసెట్ ఫండ్లు కూడా ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్ మేనేజర్లు పెట్టుబడులను మార్చుతూ ఉంటారు. దీంతో నష్ట భయం తగ్గి స్థిరమైన రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వైట్ ఓక్ క్యాపిటల్ అనేక కంపెనీ చేసిన కెమిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్టింగ్ అధ్యయనం ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. పూర్తి డెట్లో పెట్టుబడి పెడితే రాబడి పరిమితంగా ఉండగా, కొద్దిగా ఈక్విటీ బంగారం జోడిస్తే రాబడులు గణనీయంగా పెరిగాయని తెలిపింది. ఇంతకీ బంగారంపై ఎక్కడ పెట్టుబడులు పెట్టాలంటే, భవిష్యత్తులో నిజమైన బంగారం కావాలంటే ఈజీఆర్లు బెస్ట్. కేవలం ధరల లాభం, లిక్విడిటీ కావాలంటే గోల్డ్ ఈటీఎఫ్లు, రిస్క్ తగ్గించి బ్యాలెన్స్ రాబడులు కావాలంటే మల్టీ అసెట్ ఫండ్స్ వైపు మొగ్గు చూపాలి. మొత్తానికి బంగారం మీద భారతీయుల ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కానీ కాలానికి తగ్గట్టు పెట్టుబడి విధానాలు మాత్రం మారుతున్నాయి. భౌతిక బంగారం నుంచి ఇప్పుడు డిజిటల్ బంగారం దిశగా దేశం అడుగులు వేస్తుంది. రాబోయే రోజుల్లో గోల్డ్ ఈటీఎఫ్లు, ఈజీఆర్లు, మల్టీ అసెట్ ఫండ్లు భారతీయ మదుపర్ల కొత్త ఆయుధాలుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.